ఎస్ భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా పేరొందాడు. మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా ఉన్న ఆయన కనీసం ఎలా ఉంటాడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. 25 ఏళ్ల క్రితం నాటి హిడ్మా ఫోటోని ఇప్పటికీ మనం చూస్తున్నాం. మరి హిడ్మా మరణం పట్ల మరిన్ని అప్డేట్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, సువర్ణ, మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తగిలింది మాత్రం ఖచ్చితంగా ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జరిగిందంతా కూడా ఈ మధ్య అగ్రనాయకులు లొంగిపోవడం కావచ్చు, అగ్రనాయకులు హతమవడం కావచ్చు మనం చూస్తూ వచ్చాం. అయితే మామూలుగా మావోయిస్ట్ పార్టీ సంస్థాగతంగా మరి ఏర్పాటుకు సంబంధించి అటు పొలిటికల్ వ్యవహారాలు చూడడం, ఆ తర్వాత ఆపరేషన్ సంబంధించినటువంటి టీమ్స్, ఇట్లా రెండు వర్గాలు ఉంటాయి, రెండు సంబంధించిన టీమ్స్ ఉంటాయి. అయితే మొత్తం పొలిటికల్ సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలు చూసేటువంటి పొలిటికల్ వ్యవహారాలు చూసేవారు చనిపోతే అదొక ఎత్తుగా చూస్తాం. కానీ ఇప్పుడు వ్యూహాలు ప్రతివ్యూహాలే కాకుండా ఆపరేషన్స్ ను కొనసాగించేటువంటి ఒక కీలక నాయకుడు, అది ఒక గిరిజన తెగ బిడ్డ. అక్కడ గిరిజన నాయకుడు ఆ ప్రాంతం నుండి వచ్చాడు కాబట్టి ఇతన్ని ఆ గిరిజన తెగలైతే తనను హీరోగా చూస్తాయని చెప్పొచ్చు. అంత పేరున్నటువంటి హిడ్మా లాంటి ఒక నాయకుడిని కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బగానే మనం అభివర్ణించాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తి ఆపరేషన్స్ కు దిట్ట, అంటే గెరిల్లా ఆపరేషన్స్ కు తనకు తానే సాటిగా ఆయనకు పేరుంది. చాలా ఆపరేషన్స్, చాలా అప్పుడు గతంలో జరిగినటువంటి ఉక్మల్ బెడ్ ని సంబంధించి 24 మంది పోలీసు చనిపోయినటువంటి వ్యవహారం కావచ్చు, ఆ తాడిమెట్లలో అప్పుడు ఏపీలో 76 మంది హతమైనటువంటి వాటికి సంబంధించి ఇతనే వ్యూహకర్తగా ఆ ఆపరేషన్ మొత్తం ఇతనే నిర్వహించినట్టుగా అయితే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఒక పెద్ద కొత్త స్టైల్లో ఆపరేషన్లు కొనసాగించే గెరిల్లా ఆపరేషన్స్ కి హిడ్మా పెట్టింది పేరు. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ఒక ఆతృత హిడ్మాలో కనిపించేదని చెప్తారు. కేవలం 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఆ వ్యక్తి, ఒక సుక్మా లాంటి ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక తెగ చెందినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో మావోయిస్టు పార్టీలో దాదాపు అంటే తన 17వ ఏటాన్ని ఇప్పుడు తనకు సుమారుగా 50 సంవత్సరాల లోపే ఉంటాడు అతని వయసు కూడా. అలాంటి ఒక నాయకుడిని కోల్పోవడం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి అది కోలుకోలేని దెబ్బగానే భావించాల్సి ఉంది. చాలా ఆపరేషన్స్ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వరుసగా నాయకులు లొంగుబాటు కగార్ ఆపరేషన్ తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు సోను లాంటి వారు కావచ్చు, ఆ తర్వాత తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, బండి ప్రకాష్, తర్వాత దేవ్జీ అని చెప్పి మన తిరుపతి, ఆ తర్వాత చంద్రన్న, ఇలాంటి వారందరూ కూడా వరుసగా లొంగుబాటు గురి కావడం ఖచ్చితంగా ఆ పార్టీని కోలుకోలేకుండా చేసింది. ఈ క్రమంలో అభయ్ లాంటి వారు కొంతమంది లేఖలు కూడా చర్చనీయాంశమయ్యాయి. వారంతా కూడా లేఖల ద్వారా లొంగుబాటు గురైనటువంటి ఎవరైతే లొంగిపోయారో వారిని టార్గెట్ గా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి హిడ్మాను కోల్పోవడం అయితే ఆ పార్టీ ఖచ్చితంగా ఇది ఊహించలేని షాకింగ్ సంబంధించిన విషయంగానే భావించాలి. అంటే ఏ స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుందో కూడా మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గానే ఈ కగార్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇటు వామపక్ష పార్టీలే కావచ్చు, మనకు పౌర హక్కుల నేతలు కూడా దీనికి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు, తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కీలక నాయకులు తమకు తాముగానే లొంగిపోవడం, ఇవన్నీ జరుగుతున్న ఈ పరిణామాల్లో, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం హిడ్మాను కోల్పోవడం అయితే ఊహించలేని ఒక దెబ్బగానే చూడాల్సి ఉంది. మావోయిస్ట్ పార్టీ మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఇంకా చాలా మంది అగ్రనాయకులు ఉన్నారు, వారంతా మరి ఏం చేయబోతారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసేవారు కొంతమంది, అయితే ఆపరేషన్ సంబంధించి వారు చూసేవారు కొంతమంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంస్థాగత వ్యవహారాలు చూసేవారే వారిని పార్టీ కోల్పోయింది. కానీ ఆపరేషన్స్ చూసేటువంటి హిడ్మా లాంటి వారిని కోల్పోవడం అయితే, ఎందుకంటే వారు ప్రొటెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి. ఎందుకంటే హిడ్మా చాలా ఒక చురుకైన నాయకుడిగా ఉంటాడు. అతను స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ సక్సెస్ కావాల్సిందే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే తను ఇన్ని సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఈ పోరాటంలో ఆయన గాయపడ్డది చాలా అరుదుగా చెప్తూ ఉంటారు. అంతా నేర్పరి తుపాకులు కాల్చడంలో కావచ్చు, వాటిని అమలు చేయడంలో, గెరిల్లా ఆపరేషన్స్ అమలు చేయడంలో కూడా చాలా నేర్పరిగా అతని పేరుంది. అంటే పాతకాల పద్ధతిలో స్వస్తి పలికి కొత్త పద్ధతుల ద్వారా ఈ గెరిల్లా ఆపరేషన్స్ కొనసాగించాడు. తాను స్వయంగా ఆపరేషన్ లో పాల్గొనకపోయినా తను అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు ఒక కెప్టెన్ లా వారు తన టీమ్స్ కి ఆయన గైడ్లైన్స్ ఇస్తూ దాన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగించడానికి కూడా అతనికి పేరుంది. చాలా మంది, వందలాది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడానికి ఇతను కారణమయ్యాడు. ఎన్నోసార్లు పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకోవడంలో, పార్టీ నాయకులు కాపాడంలో కూడా హిడ్మా
క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వార్తలు కూడా వినిపిస్తుంటాయి. తన సంబంధించిన టీమ్స్ ను కాపాడుకోవడంలో ఆయన దిట్టగా చెప్తారు. ఎప్పటికప్పుడు తన స్టైల్ ను మార్చుకుంటూ తమ సావరాలను మార్చుకుంటూ చాలా వ్యూహాత్మకంగా వెళ్ళాడు. ఎన్నోసార్లు టార్గెట్ చేస్తూ మరి ఇటు భద్రతా బలగాలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఆ ప్రయత్నాలు తిప్పికొడుతూ కూడా ఇన్నాళ్లకు ఆయన హిడ్మా ఈ విధంగా చిక్కాడు, ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడని చెప్పాలి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గిరిజన తెగకు సంబంధించి ఒక గిరిజన ప్రాంతానికి అంటే అక్కడ స్థానిక నాయకుడు కాబట్టి ఈ మధ్య మనం అంటే మొత్తం మావోయిస్టు పార్టీని మనం చూసినప్పుడు ఉన్న అగ్రనాయకులంతా కూడా వేరే వివిధ ప్రాంతాల నుండి వచ్చినవారు. కానీ ఎవరు కూడా ఆ గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాడు అక్కడ స్థానికులు మాత్రం మనకు కనిపించారు. కానీ హిడ్మా మాత్రం అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నాయకుడు, స్వయంగా తమ కష్టాలు చూశాడు కాబట్టి ఆయన తన 17వ ఏటనే ఈ ఉద్యమంలో చేరి అప్పటి నుండి కూడా నిరంతరంగా పోరాటం చేస్తూనే వచ్చాడు. కనీసం 7వ తరగతి చదువుకున్నాడు కానీ అనర్గళంగా హిందీతో పాటు మిగతా భాషలు స్థానిక భాషలు మాట్లాడతారని కూడా చెప్తుంటారు. అంతా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముఖ్యంగా గెరిల్లా ఆపరేషన్స్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఈరోజు మావోయిస్టు పార్టీ కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉందంటే హిడ్మా లాంటి నాయకులు ముఖ్యమంత్రి కూడా చేయనట్టు వార్తలు వినిపిస్తాయి. అలాంటి హిడ్మాను ఈరోజు పార్టీ కోల్పోయింది కాబట్టి ఇది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇటు మనకి పోలీసులకైతే ఇది ఒక గ్రేట్ సక్సెస్ గానే చూస్తారు. ఈ ఆపరేషన్ లో చాలా వరకు సక్సెస్ అయినట్టే భావించాలి. మరి నెక్స్ట్ జరిగే పరిణామాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి వాస్తవానికి వచ్చే రోజులు ఏం జరగబోతోంది, లొంగిపోయిన నాయకులు చేస్తున్న కామెంట్స్ కు మిగతా వారంతా కూడా బలపరుస్తూ వారు లొంగిపోతారా, ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. సువర్ణ. రైట్.